అందించినటువంటి పెద్దలు, పుస్తక ఆవిష్కరణ ఏదైతే జరుగుతుందో ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొగిలన్న తన గురించే చెప్పాలి కాబట్టి ఈ పుస్తకం యాక్చువల్గా మేము ముందు శ్రీకాంత్తో మాట్లాడి హైదరాబాద్లో రవీంద్రభారతిలో చేద్దామని అనుకున్నాం. నేను వెళ్ళాను. ఇంకా ఆ దాసుడు చెప్పుకుంటాం, రకరకాల వ్యక్తుల గురించి, కళల గురించి చెప్పుకుంటాం, అభ్యుదయాన్ని కలిగించారని చలం గురించి చెప్పుకుంటాం. కానీ జాషువా ప్రత్యేకత ఏంటి అని అంటే అందరు మనుషులే, సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మనిషే, అందరికీ సమానమైనటువంటి ఏది శ్వాస తీసుకుంటేనే శ్వాస ఆగిపోతే మనిషి చచ్చిపోతాడు. కానీ ఇలాంటి ఈ మనుషులలో ఇన్ని తారతమ్యాలు ఎందుకు ఉన్నాయి, కొంతమంది మాత్రమే ఎందుకు నిరాదరణకు గురవుతున్నారు అనేటువంటిది మనం చూడలేదు. అలాంటి వాళ్ళని ముందుకు తీసుకురావాలని కవులు చూస్తారు, మొగిలన్న లాంటి వాళ్ళు చూస్తారు. అలా చూడడం వల్లనే ఈ బుక్ వచ్చింది. అప్పుడు జాషువా గబ్బిలం వచ్చింది, చాలా గ్రేట్ అనిపిస్తుంది. జాషువా అంటే అందరూ తెలిసి ఉంటుంది, ఇక్కడ చాలా గ్రేట్ పోయెట్. నెక్స్ట్ జాషువా తర్వాత మొగిలన్నే అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. గబ్బిలం అనగానే ఇప్పుడు ఇవాళ కూడా మా ఇంట్లో జరిగింది. మా ఇంట్లో మా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆ సందులో ఒక గబ్బిలం పోయింది. ఇప్పుడు ఆ గబ్బిలం లోపలికి పోయింది, దాన్ని తీసుకురాకుంటే ఇట్లా మనం రేపో ఎల్లుండో గృహప్రవేశం చేయాలి, ఎంత కొట్టినా రావట్లేదు. అంటే దాన్ని వెళ్ళగొట్టడానికి ఎంత ట్రై చేస్తున్నాం చూడండి. మనం దాని మీద అంత నెగిటివ్ ఉంది. కానీ దాని గొప్పతనాన్ని కూడా చెప్పినటువంటి వ్యక్తి జాషువా గుడ్లగూబ. నెక్స్ట్ చూడండి ఎంత గ్రేట్ అనిపిస్తుంది. పత్తిపాక వ్యక్తిగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బుక్ కూడా అంత ప్రత్యేకత ఉంది. దీన్ని చదివితే తెలుస్తుంది, ఒక్కొక్క కవిత అద్భుతం, మనం తట్టి లేపుతుంది. నేను ఇందులో రాసిన నిశ్శబ్ద విప్లవం అని చూస్తే ఏమీ తెలియని వ్యక్తిలాగా నాకేం తెలుసు అన్నట్టుగా కూర్చొని మొగిలన్న. బుక్ చూస్తే ఆయన ఒక విప్లవం, ఒక్కొక్క లైన్ అప్పట్లో శ్రీశ్రీకి వచ్చింది ఆ ఫ్లో. అంటే భావం లోపల జాషువా, రాయడం లోపల శ్రీశ్రీ. అగ్గిపుల్ల సబ్బుపిల్ల కాదేది కవిత కనర్వం, పదండి ముందుకు పోదాం వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అని అట్లా చూడగానే ఫ్లో పోతుంది కదా. ఈ బుక్లో చూడండి ప్రతి లైన్ అలానే ఉంటుంది. శ్రీశ్రీ తర్వాత మనకి గొప్పగా చెప్పుకుంటాం. మనం అక్కడికి వెళ్తే హైదరాబాద్ రవీంద్రభారతికి వెళ్తే 2 ఫోటోలు ఉంటాయి అక్కడ. స్టేట్ ఏది ఆర్ట్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్లో 2 ఫోటోలు కనబడతాయి. ఒకటి కాళోజీ, రెండోది దాశరథి గారి యొక్క ఫ్లో కూడా ఇందులో ఉంది. నేను అందులో రాశాను, పై సొగసులు కళ్ళ సుమ, లోపలిదంతా డొల్ల సుమ, నిజం తెలియమని నేనంటాను లేదా కొంపే గుళ్ళ సుమ. అంటే బయటికి కనిపించేటువంటి, అంటే మామూలుగా మనం చిన్నప్పుడు చదువుకున్న కవితల్లాగా లోన లొటారం పైన పటారం, మేరి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని అప్పుడు మనకు వేమన బద్దన వీళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం మర్చిపోయాం. కానీ మన భాషలో అలాంటి విషయాల్ని మనకు అందించినటువంటి వ్యక్తి మొగిలన్న. క్లాప్స్. మనం అర్థం చేసుకునే భాషలో రాసింది. అంటే ఒక వ్యక్తిలో ఒక జాషు ఉన్నాడు, ఒక శ్రీశ్రీ ఉన్నాడు, ఒక దాశరథి ఉన్నాడు. సో ఇలాంటి బుక్ గురించి రాసే అవకాశం నాకు కూడా ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఇట్లాంటివి ఇంకా చెప్పాలంటే మొగిలన్న గురించి ఒకసారి బాల్యమిత్రుడు అన్నారు. మాకు యాక్చువల్గా మొగిలన్న 2 years సీనియర్. నేను 8th ఉన్నప్పుడు తన 10th క్లాస్లో ఉండేది. మేమంతా కొంచెం కళాపిపాసులం. ఏదైనా పోటీలు ఉన్నాయంటే ఏదో కవితలు రాయడానికి బుక్కులు పట్టుకొని అంత పెద్దగా రాకపోయినా ఉండాలి అక్కడ. అంటే ఏంటి ఐడెంటిటీ క్రైసిస్ అంటాం కదా. అక్కడ ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందంటే ఆ ప్రోగ్రాంలో నాకు కూడా నేనేదో కవిత చదవాలి, మా మిత్రులందరూ చూడాలి అని ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది కదా. అది నాకు కేవలం ఇది రాయాలి, నేను కవిని కావాలి, నేను కవిని కాదు రాయలేదు, అది అక్కడే ఆగిపోయింది అనుకోండి. కానీ ఆలోచన నాకు అప్పట్లో రావడానికి కారణం మొగిలన్న. ఎందుకంటే ఆయన ఏ ప్రోగ్రాం జరిగినా సరే దాంట్లో తన కవితలు వినిపిస్తూ ఉండేవాడు. ఇంకా గ్రేట్ ఏంటంటే మా టీచర్స్ అప్పట్లో 80s నేను చెప్పేది, మా టీచర్స్ మొగిలన్న కవిత చెప్తే అసలు ఎక్కడ దొరుకుతాయిరా ఈ పదాలన్నీ మొగిలికి, ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు ఇవి అని అనుకునేవాళ్ళు. కొన్ని
డిక్షనరీలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. టీచర్స్ మాకు చెప్తే తెలుగు టీచర్ ఇంకా మిగతా టీచర్స్ కూడా తను రాసే ఆ ఫ్లోలో రాసేది. కవిత్వం అంటే ఊరికే ఏదో మనం లోపల నుంచి తెచ్చుకొని నేను రాయాలంటే రాదు, భావావేశంతో వస్తుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, లేదంటే ఇంకేదో ప్రకృతిని చూస్తే కావచ్చు, పరవశించి రాయగలిగే వాళ్ళు మాత్రమే కవులు. అలా రాయగలిగేటువంటి ఆ ఫ్లో, ఇంకేమన్నా ఆయన ఒక నిశ్శబ్ద విప్లవం అంటే ఏంటి, డాబు దర్పం చూపించాడు కానీ ఆయన ఒక బుసగొట్టనటువంటి సర్పం. సర్పాలన్నీ బుసగొడుతూ ఉంటాయి. బుసగొట్ట ఏమి ఇస్తుంటాయి, మనకి విషాన్ని ఇస్తుంటాయి. కానీ మొగిలన్న బుసగొట్టకుండానే మనకి అమృత కలశమైనటువంటి కవిత్వాన్ని అందించాడు. స్పీడ్, నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే తనలో ఉన్న స్పీడ్ సర్పం లాంటిది. ఏదన్నా కనపడ్డది అనుకోండి, తనకు భయం అయింది అనుకో, పాము ఏం చేస్తుంది, నెమ్మదిగా ఇలా ఆడుకుంటూ సయాట ఆడుకుంటూ వెళ్ళదు, వేగంగా వెళ్తుంది ఏదో నాకు జరగబోతుందని. అలాంటి ఆ స్పీడ్నెస్ మా మొగిలన్నలో ఉంది. ఇంకా చాలా ఉంది చెప్పాలంటే, ఇంకా చాలామంది మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా నేను ఆ బుక్లో రాసినాను, చదివితే తెలుస్తుంది. ఇంకా సమీక్ష కూడా రాయబోతున్నాను, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది, త్వరలో పేపర్లలో వస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ కార్యక్రమానికి ప్రధాన గుడ్లగూబ సృష్టికర్త, కృతికర్త చెల్పూరు మొగిలన్న, వారి సతీమణి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇద్దరు పుత్రులు ప్రశాంత్. పత్తిపాక అనగానే గుర్తొచ్చేటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శనీయంగా ఉన్నటువంటి వ్యక్తి బండి మొగిలన్న గారికి, సభ పైన ఉన్న మిగతా మిత్రులందరికీ. ఇట్లా మాట్లాడు చాలా అంటే చాలా కష్టతరం అనిపిస్తుంది. ఎందుకోసం అని అంటే సహజీకృతానికి దూరంగా ఉండి మాట్లాడినట్టు అనిపిస్తుంది. నాకైతే గట్లనే అనిపిస్తుంది. గద్దె మీద కూర్చున్న పెద్ద మనుషులు కొంచెం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పత్తిపాక గ్రామానికి ఈ ఊళ్ళే మేము వచ్చేటప్పుడు చూసుకుంటూ పోయినాం. చాయపేట దాకా వచ్చిన పత్తిపాకకు అప్పుడప్పుడు వచ్చిపోయేటోడు. నిజంగా ఒక మౌన ముని అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన చెల్పూరి మొయిలన్న. నాకు ఇంకా చెప్పాలంటే మొయిల్ బాపు అని పిలవాలనిపిస్తుంది. నిజంగా ఎంత నిశ్శబ్ద మౌన ముని అని అంటే దానికి ఒకటే ఒక ఉదాహరణ. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా AK-47ను చిత్రించినటువంటి వ్యక్తి. ఈ పుస్తకంలో కూడా ఆయన ముఖ చిత్రానికి సంబంధించిన దాంట్లో లోపల ఒక చిత్రాన్ని వేసి ఉంటాడు. ఒక ఆర్టిస్ట్కి సంబంధించినటువంటి మనసు గురించి మాట్లాడితే నిజంగా ఎంతో భావోద్వేగాలను, ఎన్నో రకాలైనటువంటి ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతాడు. ఆ బ్యాలెన్స్ చేసేటువంటి క్రమంలో ఆయన నిశ్శబ్ద మౌనమునిలాగానే మనకు కనబడుతూ ఉంటాడు. కానీ ఆ మనస్సులో రగిలినటువంటి భావావేశాలను, భావోద్వేగాలను అక్షర రూపంలోకి తీసుకొని వస్తే అది నిజంగా కందగట్ల గణేష్ సారు పెట్టినటువంటి శీర్షిక ప్రకారంగా, ముందు మాటకు పెట్టిన శీర్షిక ప్రకారంగా ఆయన నిశ్శబ్ద విప్లవమే. ఇక్కడ గుడ్లగువ్వకు సంబంధించినటువంటి శీర్షికను గురించి అందరూ మాట్లాడారు. సరే, పెద్ద మాట చెప్పి నన్ను ఇక్కడ నిలిచినబెట్టిండు ప్రశాంత్ గారు. కానీ ఈ పుస్తకాన్ని చూస్తే వెనక వైపు నలుపు ఎరుపు రంగుల మధ్యన మొయిలిపాపు బొమ్మ ఉన్నది. నలుపు ఎరుపు రంగుల మధ్యన ముఖ చిత్రాన్ని కనుక మనం గమనించినట్లయితే, పుస్తకం ముఖ చిత్రాన్ని గమనించినట్లయితే గుడ్లగూబ చిత్రపటం, అట్లనే ఒక పఠనం చేస్తున్నటువంటి, చదువుతున్నటువంటి ఒక వృద్ధుడు, అక్కడే కనబడుతున్నటువంటి నిండు చందమామ, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్న ప్రతి వాక్యానికి సంకేతాలు అని అంటే గుర్తులుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ గుర్తులు? రంగులల్లో ఏం గుర్తులు చెప్తున్నారయ్యా, బొమ్మలల్లో ఏం కనబడుతున్నదయ్యా అని అన్నప్పుడు గుడ్లగూబ అనగానే ఆ కూత విన్న వాళ్ళు ఈ తరంలో కనబడరు అసలు. ఎందుకోసమంటే ఈ మధ్యకాలంలో గుడ్లగూబ కూతలు ఎక్కడా వినబడట్లేదు. ఎవరన్నా ఉన్నారా ప్రేక్షకులలో? ఇప్పటికీ మా ఊళ్ళో గుడ్లగూబ కూసినప్పుడు నేను విన్నా, గుగ్గు
నిజంగా ఊరి పొలిమేరలో ఊరవతలో చింత చెట్టు ఉన్నా కానీ, మర్రి చెట్టు ఉన్నా కానీ, చీకటి గుహ ఉన్నా కానీ, బాయిళ్ళల్లో, చెన్నెల బాయిళ్ళల్లో, ఇంకా మంచిగా చెప్పాలంటే తంతెల బాయిళ్ళల్లో ఉన్నటువంటి రంధ్రాలలో గుడ్లగూబ దాగొని ఉంటుంది. చీకటి రహస్యాలను కూడా చాలా చాలా ఏమంటారు దాన్ని, వెలుగులో కనబడే విధంగా చూడగలిగి గ్రహించగలిగేటువంటిది గుడ్లగూబ. కానీ ఒకప్పుడు మా ఊళ్ళో గుడ్లగూబను చూస్తే, ఏ ఊళ్ళో గుడ్లగూబ కూసినా కానీ నిజంగా అడుగులు తడబడి ఇంకా కొంచెం ఫాస్ట్గా ఉరికేటోళ్ళు. ఎందుకోసమయ్యా అని అన్నప్పుడు దానిపైన వేసినటువంటి ముద్ర అది. గుడ్లగూబ కూస్తే అపశకునం, గుడ్లగూబ వస్తే అపశకునం. ఇవి దానిపైన రుద్దబడినటువంటి ఆంక్షలు. ఇంకా మళ్ళా కొంచెం అటేడు పోయి చెప్తే నిజానికి గుడ్లగూబ ఒక్కటి కాదు, దాంట్లో 200 రకాలైనటువంటి గుడ్లగూబలు ఉన్నాయి. మనకు కనబడేటి, ఇప్పుడు ఉన్నటువంటి అరుదుగా కనబడేటువంటి కేవలం 2 రకాలు. స్ట్రిగిడే అనేటువంటిది, టైటానిగిడి అనేటువంటిది, ఈ 2 మాత్రమే మనకు కనబడేటువంటి జాతులు. ఈ మాటను ఎందుకు ప్రస్తావిస్తున్నానయ్యా అనంటే, ఇంతసేపు కందగట్ల గణేష్ సార్ చెప్పిండు ఒకప్పుడు జాషువా, ఇప్పుడు ఖచ్చితంగా ముగిలిపాపయ్య అని అన్నాడు. ఎందుకు ఆ మాట వచ్చిందయ్యా అనంటే, నిజంగానే నిషేధితమైనటువంటి వాక్యాలు, నిజంగానే అవి సంఘ విఘాతం కలిగించే వాక్యాలుగా చెప్పబడేటువంటి చైతన్య వాక్యాలు ఎవరు చెప్పినా కానీ అవి చీకటి వాక్యాలే. అందుకనే మొగిలిబాబు రాసినటువంటి ఒక కవితలో అక్కడి నుంచే నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏమంటాడయ్యా అనంటే, ఎక్కడుంది సమాజం, నిండుగా చీలి నీరసించిన సమాజం. ఎక్కడుంది సమాజం, దాని శీర్షిక పేరే నియంత నీడ. వాస్తవానికి ఇప్పుడున్న సమాజం ఏ నియంత నీడలో లేదో మనం గమనించాలి, ఏ నియంతల ప్రభావం మన మీద లేదో గమనించాలి. సమాజం ఇప్పుడు సంఘటితంగా ఉన్నదా, చీలి ఉన్నదా అనంటే 100% సంఘటితంగా లేదు, విచ్ఛిన్నమైపోయింది. చీలికలు పేలికలుగా ఒకప్పుడు ఎవరైతే ఈ సమాజాన్ని సమీకృతం చేయాలని ఆకాంక్షించిండ్రో, ఈ సమాజంలో ఉన్నటువంటి విచ్ఛిన్నతలు తొలగిపోవాలి, అనేక వైవిధ్యాలు తొలగిపోవాలని ఆలోచించి ఉద్యమాలు చేసిండ్రో, అదే విధానము నేటికి మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. అందుకోసమని ఎక్కడుంది సమాజం అని అంటూనే ఏమంటాడయ్యా అనంటే, ఎరుపెక్కిన కొండల కాడ, ఎగబాకిన గుండెల కాడ, కాలరాత్రి తరిగిన కండల కాడ, బండల కాడ, గుదిబండల కాడ, అక్కడే ఉన్నది, మనం అక్కడే ఉన్నాం ఇంకా అని. ఎందుకు ఈ వాక్యాలను మళ్ళా చదవాల్సి వస్తున్నదయ్యా అని అన్నప్పుడు, నిజంగా ఈ సమాజంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా అజ్ఞాతమైనటువంటి వ్యక్తులుగా, సంఘ విఘాతాన్ని కలిగించే వ్యక్తులుగా ముద్ర వేయబడుతున్నారు. ఇప్పుడు మరి నిజంగా ఈ సమాజం ఎక్కడన్నది? ఆయన కంక్లూజన్లో ఒక మాట తెలియపరుస్తూ ఉంటాడు. జెండాల కింద, దండాల కింద, బండాల కింద, నిందల కింద, బొందల కింద. ఇంకా మనం నిజంగా జెండాల కిందనే ఉన్నాం. ఇవన్నీ కూడా నియంత నీడలే. ఈ సమాజాన్ని ఇప్పుడు శాసిస్తున్నది ఎవరు? ఈ సమాజంలో మన బ్రతుకును ఇంకా పేదరికంలోనే ఉండేటట్టు నిర్మాణం చేస్తున్నది ఎవరయ్యా అని అంటే ఖచ్చితంగా నియంతలే. ఎన్ని రకాల నియంతృత్వం ఉన్నదయ్యా అని గమనించడానికి అవకాశమే లేదు. మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేనటువంటి నియంతృత్వం, ఇట్లా నిజమైనటువంటి వాస్తవాలని పుస్తక రూపంలో రాయలేనటువంటి నియంతృత్వం, పేదరికం పైన మాట్లాడలేనటువంటి నియంతృత్వం, ఓటు పైన నియంతృత్వం, సీటు పైన నియంతృత్వం, మనము బ్రతికేటువంటి బ్రతుకు పైన నియంతృత్వం. వీటన్నిటినీ ఎక్కడ చెప్పిండయ్యా అంటే కేవలం నియంత నీడ అనేటువంటి చిన్న కవితా వాక్యాలు. మొయిల్బాపు నిజంగా నిత్యం సంఘర్షణ పడేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. ఆ సంఘర్షణ నుంచి అనేక రకాల చింతనలు, ఆయన ముందు మాటలో అదే వాక్యాన్ని రాసి ఉంటాడు.
నేను మీ అంత చదువుకున్నంత జ్ఞానం లేదు, బాధపడేటువంటి చింత తప్ప నాకు వేరే లేదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను ఈ పుస్తకంలో ఆయన కవితా వాక్యాల రూపంలో అందించింది. బాగా పెద్ద పెద్ద అయినటువంటి ఏమంటారు సంస్కృత పదాలతో కూడినటువంటి సంధి సమాసాలతో కూడినటువంటి వాక్యాలు లేవు. అలతీ పదాలు, చిన్న చిన్న పదాలతోని అందరికీ అర్థమయ్యేటువంటి పదాలతోని అద్భుతమైనటువంటి కావ్యాన్ని కవితల్ని రాయడం. అట్లా ఇందులో 45 కవితలు ఉన్నాయి. ఒక్కొక్క కవిత ఒక్కొక్క అద్భుతమైన సమాజంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అంశాలను వెలికి తీసింది, సమస్యలను వెలికి తీసింది. ఇందులో బాపుతో కలుపుకొని 6 ముందు మాటలు ఉన్నాయి. నన్ను చాలా అంటే చాలా ఆకర్షించినటువంటి, చాలా అంటే చాలా హృదయానికి గుచ్చుకున్నటువంటి ముందు మాటలు ఎవరి అయ్యానంటే వాళ్ళిద్దరు కొడుకులు ఆ బాపు గురించి రాసిన వాక్యాలు నిజంగా మనస్సుకు హత్తుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈర్ష కలిగింది, నిజంగా ఈర్ష కలిగింది. మనకు ఊర్లలో అంటారు, పంగలగుంజ ఉన్నదా, పంగలగుంజ ప్రధానమా, ఎనగర్ర ప్రధానమా. పంగలగుంజ ఉన్నది, పంగలగుంజ మీద ఎనగర్ర ఉన్నది, దేనికి ఏది సపోర్ట్? ఇక్కడ ఎనగర్ర గొప్పతనం అని మాట్లాడాలా, పంగలగుంజ గొప్పతనం అని మాట్లాడాలా? రెండిట్లలో ఏది లేకున్నా కానీ ఆ గుడిసే లేదు. ఇక్కడ కొడుకులు తండ్రిని అద్భుతమైనటువంటి కవిగా ఆవిష్కరించడానికి వాళ్ళు పడ్డ తపన, వాళ్ళలో ఉన్నటువంటి జిజ్ఞాస, సమాజానికి తన తండ్రి యొక్క ప్రతిభను తెలియజెప్పాలనేటువంటి ఆలోచన. నాకు నిజంగా ఆయన ఏం చేసిందయ్యా చిన్నతనం నుంచి అని అంటే, తండ్రి తన పిల్లలను పెంచడం కోసం, చదివించడం కోసం అహర్నిశలు ఆయన ఎంత శ్రమించిందో, ఆ శ్రమించేటువంటి క్రమంలో ఆయన ఎంత ప్రేమను వెనకాల దాచుకున్నాడో, మనసులో దాచుకున్నాడో, మళ్ళీ అది తిరిగి పొందేటువంటి భాగ్యం మొయిలయ్య బాపుకే దక్కింది కొడుకుల ద్వారా. ప్రొఫెసర్ కాసిం సారు ముందు మాట రాసింది. మొత్తము ఆ గుడ్లగూబ కవిత్వంలో ఉన్నటువంటి పుస్తకంలో ఉన్న కవితల యొక్క విశ్లేషణ, సుదీర్ఘమైనటువంటి విహంగ వీక్షణం చేసినటువంటి అద్భుతమైనటువంటి సమీక్షా వ్యాసాన్ని రాసింది. అందులో ఆయనను ఎన్ని రకాలుగా, ఎన్ని ముఖాలుగా మనం మొగిలయ్య బాపును చూడవచ్చో మనకు స్పష్టంగా రాసిండు. సామాజిక విప్లవం, ఓటు విప్లవం, రైతు విప్లవం, అట్లనే నిరుద్యోగ విప్లవం, విద్యా విప్లవం, ఇట్లా ఆయన విప్లవంతో ముడిపడి ఉన్నటువంటి రాయని వాక్యాలు లేవు అందులో. రోజు 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 మనం వినబడే పదాలే, అనేక ప్రతీకలను వాడి చాలా గొప్పనైనటువంటి అంశాలను అందులో పొందుపరిచి రాయడంలో. మొన్నటి వరకు మనం ఢిల్లీలో చూసినాం రైతు ఉద్యమాలు ఎట్లా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వాటిపైన ఊరు ఎట్లా ఉండాలి, ఒక దేశం ఎట్లా ఉంటే అద్భుతంగా ఉంటుంది, పల్లె గ్రామం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఇట్లా ప్రతి విషయాన్ని చాలా అలవోకనైనటువంటి పదాలతోని ఎంతో గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి మొగిలయ్య బాపు. ఖచ్చితంగా గుడ్లబువ్వ అనేటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. నేనైతే నిజంగా ఈ గుడ్లబువ్వ పుస్తక ఆవిష్కరణ సభకు ఒక వ్యక్తిగా, ఒక సమీక్షకుడిగా రావడం అనేటువంటిది నాకు దక్కినటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ, నిజంగా ఈ గుడ్లగూబ కవిత్వాన్ని రాసినటువంటి మొగిలయ్య బాపు మనసుకు, వారి కొడుకుల యొక్క ప్రేమకు శిరస నమస్కరిస్తూ నా ఈ సమీక్షను ముగిస్తున్నాను.